ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మెట్రో, ప్రజా రవాణా, సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని మోదీ సూచించారన్నారు. సంక్షోభ సమయంలో నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి కూడా ప్రజలకు ఇలాంటి సూచనలే చేశారని రామచంద్రరావు గుర్తు చేశారు. హైదరాబాద్లో మాట్లాడినటువంటి మాట మీద వారు చేసి ప్రజల్ని భారం పెడుతున్నారు, ప్రజల్ని అది కొనొద్దంటున్నారు, ట్రావెల్ చేయొద్దంటున్నారు, ఈ రకమైనటువంటి ఒక ప్రచారం చేసి మోదీ గారిని అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఈరోజు వీరు చేస్తున్న వ్యాఖ్యలు పత్రికా ప్రసార సాధనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రము మనకు ఏ విధంగా వచ్చింది, ఎవరో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండే, ఆ పరిస్థితులు ఈరోజు మనం చూసుకుంటే ఒకసారి భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితులు విభజన తర్వాత భారతదేశము స్వాతంత్రమైన తర్వాత ప్రధానమంత్రులు అనేక మంది వచ్చారు. ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీనే ఈ దేశాన్ని పరిపాలించింది స్వాతంత్రం తర్వాత. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు వచ్చిన సమయంలో మనకు ఒక యుద్ధం జరిగింది. 1962లో చైనా యుద్ధం జరిగింది.